నమస్తే అందరికీ. ఆది బ్లౌజ్తో కటింగ్ చేయాలనుకున్నప్పుడు ఆది బ్లౌజ్ని ఈ విధంగా ఉల్టా తీసి మనము రెండు మడతలుగా ఇట్లా మడత పెట్టుకొని షోల్డర్స్ దగ్గర, కింద నడుము దగ్గర, చంక దగ్గర పిన్స్ పెట్టుకోవాలి. బ్లౌజ్ ఎటు కదలకుండా కటింగ్ అనేది మనకి ఎక్కువ తక్కువలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా పిన్స్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ని మనం పేపర్ పైన ఓపెన్స్ ఉన్న సైడ్ జాయింట్లు వచ్చేటట్టు, జాయింట్ ఉన్న సైడ్ నెక్ పార్ట్స్ వచ్చేటట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింద 1/2 ఇంచు లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర కరెక్ట్గా ఈ నెక్ పార్ట్ అనేది పేపర్కి ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకొని ఫస్ట్ నెక్ ఎక్కడికి అక్కడికి, దాని పైకి ఎక్స్ట్రా 1/2 ఇంచు, అదేవిధంగా ఫ్రంట్ నెక్ పైకి ఎక్స్ట్రా 1/2 ఇంచు, ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ని ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని కొంచెం అటువైపున్న ఇటువైపున్న మనం కరెక్ట్గా చూసుకొని స్ట్రైట్గా పట్టుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్ దగ్గర ఇలా కరెక్ట్ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒకటి, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒకటి, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న తర్వాత షోల్డర్స్ దగ్గర సైడ్కి హ్యాండ్స్ ఎక్కడి వరకు జాయింట్ ఉన్నాయో, జాయింట్ కుట్టు కనిపిస్తుంది కదా, ఆ జాయింట్ కుట్టు దగ్గర ఒకటి, దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఒకటి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన భుజాల దగ్గర ఇలా స్ట్రైట్గా నెక్ దగ్గర నుంచి భుజాల వరకు స్ట్రైట్గా మనము ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. దానికి ఎక్స్ట్రా 1/2 ఇంచు ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇవి భుజాల దగ్గర. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకుంటే మనకు ఈ విధంగా క్రాస్ కనిపిస్తుంది అనమాట. ఏ సైజు బ్లౌజ్ అయినా ఈ విధంగా క్రాస్ కనిపిస్తుంది అనమాట. ఇట్లా పెట్టుకొని మనము చూసుకోవాలి. ఈ సైడ్ కుట్లు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు ఒక మార్కింగ్, ఈ బ్లౌజుకు మార్జిన్ ఎంత ఉందో అంత ఒక మార్కింగ్. మనం ఎక్స్ట్రా ఏం తీసుకుంటలేము, బ్లౌజ్ ఎంత ఉందో అంతనే తీసుకుంటున్నాం. ఆటోమేటిక్గా మనకు కుడితే సేమ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుంది. ఇదే విధంగా చంక భాగంలో కూడా హ్యాండ్స్ జాయింట్ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒకటి, దానిపైకి 1/2 ఇంచ్ ఒక మార్కింగ్. ఇట్లా మనము చుట్టూ మార్కింగ్ అనేటివి చేసుకోవాలి. బ్లౌజ్ని ఇలా వేసుకుంటే ఇక్కడ మనకు క్రాస్లో కనిపిస్తుంది కదా, అది నడుము డాట్ కిందికి వచ్చేస్తుంది అనమాట. సైజు బ్లౌజ్ ఈ విధంగా వేసుకున్నప్పుడు నడుము డాట్ కిందికి ఆ విధంగా క్రాస్గా కనిపించేది వచ్చేస్తుంది. మనకు నడుము డాట్కి ఎక్స్ట్రా అవసరం లేదు. ఇలా నెక్కుల దగ్గర నెక్ కాడ నుంచి షోల్డర్స్ దగ్గర, చంకల దగ్గర ఈ విధంగా చుట్టూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ అయినా చూసుకొని మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఎక్కడ మార్కింగ్ చేసినా ఆది బ్లౌజ్తో చేసేటప్పుడు ఎక్స్ట్రా మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇలా భుజాల దగ్గర ఒకటి, దానికి ఎక్స్ట్రా ఒకటి, ఇట్లా చుట్టూ మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోండి. అదేవిధంగా చంక భాగంలో సైడ్ స్టిచ్చెస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు కూడా మార్క్ చేసుకోవాలి. చూసిరు కదా, సేమ్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఒక లైన్ అనేది గీసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ తీసేసిన తర్వాత మనము నెక్ దగ్గర ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నవే మనము లైన్స్ అనేటివి కలుపుకోవాలి. ఈ ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి కరెక్ట్ బ్లౌజ్ది, ఈ సెకండ్ మార్కింగ్ వచ్చేసి కటింగ్ది అనమాట. ఫస్ట్ ఈ విధంగా నెక్కుది మనము మార్కింగ్ కలుపుకుందాము. ఇలా ఈ విధంగా లైన్ గీసుకొని
అదేవిధంగా షోల్డర్స్ దగ్గర కూడా ఈ ఎక్స్ట్రా మార్కింగ్ ఉంది కదా, అక్కడ నుంచి కిందకి ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగంలో పైన పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా మార్కింగ్, అక్కడిది ఆ మార్కింగ్ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి మనము చంక భాగంలో సైడ్ స్టిచ్చెస్ ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ వరకు ఉన్నాయి స్టిచ్చెస్ కాబట్టి కరెక్ట్గా అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నడుము దగ్గర స్టిచ్చెస్ ఉన్న మార్కింగ్, ఆ రెండు మార్కింగ్లని కలిపి ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇది ఆటోమేటిక్గా ఒక 2 ఇంచులు కరెక్ట్గా ఉంది కాబట్టి మనకు ఎక్స్ట్రా అవసరం లేదు. మనం ఎంత మార్క్ చేసుకున్నామో అంత 2 ఇంచుల మార్జిన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ చంక భాగంలో కార్నర్ దగ్గర 1.5 ఇంచు మనము ఈ కార్నర్ దగ్గర తీసుకోవాలి. ఇలా నేనైతే ఇలానే చూసుకుంటా, వేలికి ఈ విధంగా చూసుకుంటా. నేనైతే ఇట్లా చూసుకొని కరెక్ట్గా 1.5 ఇంచు వచ్చేటట్టుగా, మీరు కావాలంటే టేప్తో కూడా చూసుకోవచ్చు, ఇలా వేళ్ళతో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2.5 ఇంచులు అట్లా ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి వదిలేసి అక్కడి నుంచి ఆ మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్నాం కదా 1.5 ఇంచు, ఆ మార్కింగ్ని కలుపుకుంటూ మనము ఈ విధంగా కర్వ్ అనేది గీసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ విధంగా డ్రా చేయడం కష్టం అనుకుంటే ఇలా కర్వ్ స్కేల్ దొరుకుతుంది. ఆ స్కేల్ తెచ్చుకొని మనము ఇట్లా మధ్యలో పెట్టుకున్న పాయింట్ని కలుపుకుంటూ ఇలా కర్వ్ అనేది గీసుకోవాలి. ఇది చంక భాగంలో ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నెక్ దగ్గర, ఈ నెక్ దగ్గర ఏంటంటే నెక్ కొంచెము కింద రౌండ్ ఎక్కువ రావాలి అనుకుంటే మనం ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఆ 1/4 ఇంచు ఎక్స్ట్రా లైన్ని పైన షోల్డర్ వరకు కలుపుకోవాలి. స్కేల్తో కలుపుకొని రౌండ్ గీసుకుంటే రౌండ్ అనేది నెక్ రౌండ్ అనేది రౌండ్గా వస్తుంది అన్నమాట. యూ షేప్లో కాకుండా కొంచెం రౌండ్గా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ని కూడా కర్వ్ స్కేల్తో మనము రౌండ్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పెట్టుకొని రౌండ్ అనేది గీసుకోండి. ప్రాక్టీస్ అయ్యే వరకు ఈ స్కేల్ యూజ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే చేతితో కూడా మనం రౌండ్ అనేది తిప్పుకోవచ్చు. ఈ విధంగా మనం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా లైన్ కాడ నుంచి ఇలా మనం రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది నెక్ రౌండ్ అంటే కొంచెం బ్రాడ్గా రౌండ్గా వస్తుంది అనమాట, ఇట్లా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనము భుజాలు జారకుండా ఉండడం కోసము పైన మనము ఈ విధంగా మనము 2 లైన్లు డ్రా చేసుకున్నాం కదా పైన షోల్డర్ దగ్గర, ఇలా కరెక్ట్గా లైన్స్ అనేది డ్రా చేసుకొని మనము షోల్డర్స్ జారకుండా ఉండడం కోసము మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్ వైపు ఇలా ఎక్స్ట్రా మార్జిన్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అది అనేది తగ్గించుకోవాలన్నమాట. ఇలా ఒక 1/4 ఇంచ్ ఆ విధంగా తగ్గించుకొని షోల్డర్ కాడ నుంచి ఇలా నెక్ వైపుకి క్రాస్లో మనము లైన్ అనేది గీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే భుజాలు జారకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మనం క్రాస్ లైన్ మార్క్ చేసుకొని ఆ క్రాస్ లైన్ మనం కట్ చేసుకోవాలి. ఇది భుజాలు జారకుండా ఉండడం కోసము ఇలా మార్క్ చేసి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనము నడుము డాట్ కోసం, నడుము డాట్ ఏంటంటే ఇక్కడ ఈ చివరి నుంచి ఆ నడుము లూజ్ వరకు ఎక్స్ట్రా మార్జిన్ కాకుండా నడుము లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, స్టిచ్చెస్ ఎక్కడికున్నాయి అక్కడికి, అక్కడ వరకు మిడిల్ చూసుకొని ఈ విధంగా మిడిల్ పాయింట్ అనేది చూసుకొని మనము అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి పైకి ఒక 4 ఇంచులు వచ్చేటట్టుగా ఈ నడుము డాట్ అనేది వేసుకోవాలి. ఆ మార్కింగ్కి అటుపక్క 1/2 ఇంచు, ఇటుపక్క 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకొని 4 ఇంచుల పొడవుతో మనము ఈ నడుము డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకొని ఇలా 4 ఇంచుల పొడవుతోని నడుము డాట్ అనేది మార్క్. ఈ నడుము డాట్ వచ్చేసి షోల్డర్కి కరెక్ట్గా ఇలా మిడిల్, కొంచెం మిడిల్లో వస్తుంది అనమాట, నెక్ సైడ్ నుంచి ఇలా చూసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవచ్చు, నడుము లూజ్ దగ్గర కూడా చూసుకోవచ్చు. నడుము లూజుని సగానికి మడుపుకుంటే ఆటోమేటిక్గా మనకు నడుము డాట్ అనేది తెలిసిపోతుంది. ఇలా మీరు అవసరం అనిపిస్తే టేప్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే వేళ్ళతోనే డ్రా చేసుకుంటా. ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ని కలుపుకుంటూ ఈ సైడ్ నుంచి అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదా, అవి కలుపుకోవాలి పైన. ఇలా నడుము డాట్ని మనము మార్క్ చేసుకోవాలి. టేప్ కొలతలతో తీసుకుంటే ఈ నడుము డాట్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకుంటారు. మనం బ్లౌజ్తో తీసుకున్నాం కదా, బ్లౌజు వేసినప్పుడే మనకు ఈ నడుము డాట్ది క్లాత్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. మీకు ఒక్కసారి డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా నేను మార్కింగ్ చేసిన కదా, షోల్డర్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడి వరకు వస్తుంది అనేది ఒక్కసారి చూపిస్తా. దీన్ని బట్టి మనకు అంతా తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ మనము నెక్ సైడ్, ఇటు మనము షోల్డర్ సైడ్ మార్కింగ్ చేసినాం కదా, మధ్యలో ఈ గ్యాప్ అనేది ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంత రావాలి. చూసారు కదా, ఇంతే సేమ్ మనం కుట్టిన తర్వాత సేమ్ అంతే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా కాకపోతే కుట్టేటప్పుడు మనం తీసుకునే జాగ్రత్త ఏంటంటే, మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా మార్జిన్ కరెక్ట్గా కుట్ట అనేది పడాలి. అప్పుడు మనం ఎంత మార్కింగ్ పెట్టుకున్నామో అంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది అన్నమాట కుట్టిన తర్వాత. ఇప్పుడు ఈ సైడ్ మార్జిన్ వచ్చేసి 2 ఇంచులు, ఈ చంక భాగంలో 1.5 ఇంచ్ తోటి ఈ విధంగా కరువు గీసుకోవాలి. ఇలా షోల్డర్స్ దగ్గర, నెక్ దగ్గర ఎక్కడైనా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్జిన్ అనేది తీసుకున్నాము. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కరెక్ట్ బ్లౌజ్ ఉన్నదానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకోవాలి. కింద వీపు దగ్గర కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసిన కదా, అది. ఈ నడుము డాట్ వచ్చేసి టోటల్ 1 ఇంచ్ రావాలి. ఇలా ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకుందాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది ఇలా కొలతలతో మార్కింగ్ చేసుకొని కట్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. పేపర్ కటింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాతనే క్లాత్ డైరెక్ట్గా కట్ చేస్తే మనము క్లాత్ అనేది సేవ్ చేసుకుంటూ మనకు ఎంత అయితే అవసరమో అంతే కటింగ్ అనేది చేస్తాము. లేదంటే డైరెక్ట్గా క్లాతే కట్ చేస్తే ఒకవేళ మనకు ఎక్కువ తక్కువలు వచ్చిన క్లాత్ అనేది మళ్ళీ సరిపోదు. కాబట్టి ముందు పేపర్ కటింగ్ చేసుకొని, ఇది బాగా ప్రాక్టీస్ అయింది, నాకు వస్తుంది అనిపిస్తేనే మీరు క్లాత్ అనేది కట్ చేసి కుట్టుకోవచ్చు. ఇలా పేపర్ కటింగ్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇలా బ్యాక్ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యూజ్ చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో సైడ్ స్టిచ్చెస్ దగ్గర ఇట్లా కట్స్ అనేటివి పెట్టుకోవాలన్నమాట. మనకు కుట్టేటప్పుడు ఈజీగా
తెలిసిపోతుంది ఇక్కడ నుంచి కుట్లు పడతాయి అని. ఇలా నడుము దగ్గర, చంక దగ్గర, అదే నడుము డాట్ దగ్గర ఈ విధంగా మనము చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని బట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేద్దాము. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్ కోసం ఏ విధంగా పేపర్ని వేసుకున్నామో సైడ్ జాయింట్ల సైడ్ ఓపెన్స్, నెక్ సైడ్ జాయింట్ ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కింది నుంచి ఒక 2 ఇంచులు మనము ఈ విధంగా మడుపుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు కింద నుంచి మడుపుకోవాలి. మడిపి అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని 2 ఇంచులు ఎందుకు మడుపుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది కింద షేప్ బెల్ట్ వస్తుంది మనకు. ఆ షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా మనం 2 ఇంచులను ఫోల్డింగ్ చేయాలి. ఇంతకుముందు కట్ చేసిన పేపర్ ఇది. ఇటువైపు నెక్ వచ్చింది కదా, ఇటువైపు ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు క్లాత్ అయితే. అది పేపర్ కాబట్టి సరిపోదు కాబట్టి వేరే పేపర్ తీసుకున్నా నేను. ఇట్లా సేమ్ ఇంతకుముందు వేసుకున్నట్టుగానే జాయింట్ సైడ్ నెక్ వచ్చేటట్టు, ఓపెన్స్ సైడ్ జాయింట్లు వచ్చేటట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని పేపర్ని ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా మనం మడిపినాం కదా 2 ఇంచులు, అక్కడ నుంచి కిందికి కరెక్ట్గా పెట్టేసుకొని చుట్టూ మనము ఎలా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్స్, ఈ చంక భాగంలో సైడ్ జాయింట్ల దగ్గర చుట్టూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకటి నెక్ తప్ప. నెక్ ఎందుకు అంటే నెక్ ఫ్రంట్ నెక్ వేరే ఉంటుంది కాబట్టి పైకి. నెక్ తప్ప మిగతా అంతా చుట్టూ ఎంత ఉందో అంతే డ్రా చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకొని చుట్టూ మనము డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం ముందే డ్రా చేసుకున్నాం కదా, అదే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా, అది చూసుకొని ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు ఉందనేది మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ బ్లౌజ్ పెట్టే అవసరం లేదు. ఇలా ఫ్రంట్ నెక్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ సైడ్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం మనం ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు లైన్ కొట్టేసి ఇలా ఈ విధంగా లైన్ మార్చేసి నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ నెక్ రౌండ్ అనేది మనకు ఫ్రంట్ భాగంలో కొంచెం బ్రాడ్గా రావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఆ విధంగా ఎక్స్ట్రా తీసుకొని రౌండ్ అనేది తిప్పుకోవాలన్నమాట. అంటే ఈ రౌండ్ అనేది కింద కార్నర్ దగ్గర కాకుండా సైడ్ నుంచి తిప్పుకోవాలి. అలా తిప్పుకోవడం వల్ల ఈ షోల్డర్స్ దగ్గర మనకు నెక్ అనేది రౌండ్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు మనం షోల్డర్స్ కాడ నుంచి మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా 1/2 ఇంచు తీసుకొని దాన్ని ఈ విధంగా షోల్డర్స్కి కలుపుకోవాలన్నమాట.
క్రాస్లో. ఇది షోల్డర్స్ దగ్గర మనకు రౌండ్ అనేది తిరుగుతుంది నెక్. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కింది భాగంలో 4 వేళ్ళు పెట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద ఇలా 4 వేళ్ళు పెట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటు నెక్ వైపు వచ్చేసి 3 వేళ్ళు పెట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనము క్రాస్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా కొంచెం రౌండ్ తిరిగేటట్టుగా. ఇలా ఇప్పుడు ఇది మెయిన్ డాట్ పాయింట్ అన్నమాట. అది అక్కడ నుంచి ఈ నడుము లూజు వరకు పైన ఒక 1/2 ఇంచు మనము ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఆ 1/2 ఇంచు మార్క్ని ఈ మెయిన్ డాట్ పాయింట్కి కలుపుకోవాలన్నమాట. ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్స్కి చంక లోతు అనేది తీయాలి కదా. ఈ లోతు తీయడం కోసం మనం ఫస్ట్ ఈ చంక భాగాన్ని లైన్స్ అనేది మనం మార్క్ చేసుకుందాము. ఇలా లైన్స్ గీసుకోవాలి. అప్పుడే మనకు చంక లోతు అనేది పర్ఫెక్ట్గా తీయడానికి వస్తుంది. కొత్త వాళ్ళకైతే లేదు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళే అయితే ఈజీగా మనము చంక లోతు అనేది తీయొచ్చు లైన్స్ కొట్టుకోకుండా. ఇలా లైన్స్ గీసుకొని ఫస్ట్ ఉన్న కరువు కంటే ఒక 1/2 ఇంచు ఇలా వెనక్కి జరిగి మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు వెనక్కి జరగడం వల్లనే మనకు చంక లోతు అనేది తెలిసిపోతుంది. ఆ 1/2 ఇంచు వెనక్కి పాయింట్ పెట్టుకున్నాం కదా, అది ఈ విధంగా మనం కరువు స్కేల్తోని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ భాగానికి వచ్చే చంక లోతు అన్నమాట. ఇది ఇప్పుడు మనము కటింగ్ అనేది చేసుకుందాము. ఇలా పేపర్ పైన బాగా ప్రాక్టీస్ చేయండి. పేపర్ పైన బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాతనే క్లాత్ కట్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. పేపర్ కటింగ్ వచ్చేసింది అంటే క్లాత్ కట్ చేయడానికి పెద్దగా టైం ఏం పట్టదు. పర్ఫెక్ట్గా మనము కొలతలు మార్కింగ్ చేసుకొని లైన్స్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడం వచ్చింది అంటే క్లాత్ కట్ చేయడం ఎంతసేపు కాదు. ఇలా మనము ఎంతైతే మార్కింగ్ పెట్టుకున్నామో అంతే నీట్గా చూసుకొని ఇలా రౌండ్ తిప్పుకుంటూ మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, దీనికి మనము మెయిన్ డాట్, ఉక్స్ కాజా డాట్, ఈ చంక డాట్స్ ఎట్లా వస్తాయి అనేది చూపిస్తాయి. ఇప్పుడు ఇది ఇక్కడ కార్నర్ దగ్గర కింద వచ్చేసి ఇది మెయిన్ డాట్. ఇక్కడ కింద క్రాస్ కట్ చేయలేము కదా, అది కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి చూస్తే మనము ఈ నెక్ రౌండ్ అనేది తెలుస్తుంది, ఆ చంక దగ్గర లోతు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మెయిన్ డాట్ దగ్గర ఈ విధంగా క్రాస్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకు షేప్ బెల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా మనకు పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ దగ్గర సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా మనము ఈ విధంగా చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట.
స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈజీగా మనకు గుర్తుంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర మనము మెయిన్ డాట్ కా నుంచి అటుపక్క 1 ఇంచు, ఇటుపక్క ఒక 1 ఇంచు, ఇలా 1 ఇంచు 1 ఇంచు రెండు సైడ్లు మార్క్ చేసుకొని ఈ మిడిల్ పాయింట్ని మనము ఒక 2.5 లేదా 3 ఇంచుల వరకు ఈ డాట్ అనేది వేసుకోవచ్చు. నేనైతే 2.5 వేసుకుంటా. ఇలా 2.5 ఇంచులకు మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా సైడ్కి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, ఆ వాటిని ఈ పొడవుకి కలుపుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్కి మిగతా 2 ఉక్సు కాజా డాటు, చంక డాట్, ఈ 2 కూడా 1.5 ఇంచు 1.5 ఇంచు గ్యాప్తో వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి చంక డాటు. ఈ కార్నర్ ఉంది కదా, ఫ్రంట్కి మనము లోతు తీసినాం కదా, అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి 1.5 ఇంచు గ్యాప్ వచ్చేటట్టుగా ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకొని మనం ఈ డాట్ అనేది వేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 1.5 ఇంచు గ్యాప్ వస్తుంది కదా, అక్కడ వరకు మనము ఆ చంక డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్సు కాజా వైపు కూడా ఇటు నుంచి చూసుకుంటే 1.5 ఇంచు వచ్చేటట్టుగా చూసుకొని ఇలా మనకు ట్రయాంగిల్ షేప్ అనేది కనిపిస్తుంది అన్నమాట, సమోసా టైపు. ఆ విధంగా చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది డాట్స్. ఇలా ఉక్సు కాజా వైపు 1/2 ఇంచు వెడల్పుతో వస్తాయి ఈ 2 కూడా. ఉక్సు కాజా డాట్, ఈ చంక డాట్, ఈ 2 కూడా 1/2 ఇంచు వెడల్పుతో వస్తాయి అన్నమాట. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు, టోటల్ 1/2 ఇంచు వెడల్పు. మెయిన్ డాట్ వచ్చేసి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు, టోటల్ 2 ఇంచుల వెడల్పు వస్తుంది కదా. ఈ ఉక్సు కాజా డాట్, చంక డాట్ వచ్చేసి టోటల్గా 1/2 ఇంచు వెడల్పుతో వచ్చేస్తాయి. ఇలా ఎటు నుంచి చూసినా మనకు 1.5 ఇంచు గ్యాప్ అనేది వస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ డాట్స్ వేసిన తర్వాత ఇలా ఎటు చూసినా 1.5 ఇంచు గ్యాప్ అనేది ఉండాలి ఈ 3 డాట్స్కి మధ్యలో. ఇలా డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ 2 డాట్స్ తెలిసిపోతాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు డాట్స్ మార్కింగ్ అయిపోయింది కదా, డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఈ విధంగా చిన్నగా కటింగ్ చేసుకొని ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఆమ్ హోల్ దగ్గర, ఉక్సు కాజా డాట్ దగ్గర, మెయిన్ డాట్ దగ్గర మనకు కుట్టేటప్పుడు డాట్స్ అనేది ఈజీగా కుట్టేసేయచ్చు అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. చూసిరు కదా, ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీకు ఈ కటింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి.